ఒక వ్యక్తికి జీవితం అర్థమైందా లేదా అని తెలుసుకోవడానికి ప్రమాణం ఏమైనా ఉందా? చిన్న ప్రశ్న. దానికి జవాబు కూడా చెప్తాను. ఖచ్చితంగా ప్రమాణం ఉంది. సో ఇప్పుడు నీకు ఆకలి తీరిందా లేదా? ప్రమాణం ఏమిటి? చాలు అనిపిస్తుంది. నీ ప్యాంట్ నీకు సరిపోయిందా లేదా? ప్రమాణం ఏమిటి? ప్యాంటు మర్చిపోబడుతుంది. ఎప్పుడన్నా చువాంగ్ త్సు నుంచి బయటకు వచ్చిన ఒక పుస్తకం చదవండి. ఆ పుస్తకం పేరు కూడా చాలా అన్యూజువల్. వెన్ ద షూ ఫిట్స్, అంటే నీ యొక్క పాదానికి పాదరక్ష సరిపోయినప్పుడు అని. అసలు అట్లాంటి టైటిల్ ఎవరన్నా పెడతారా? ఓషో దీని మీద అద్భుతమైన కామెంటరీ చేశాడు. జీవితం ఎంత మార్వలెస్, ఎంత సరళం, ఎంత అందం, ఒక పువ్వులాగా. కానీ అది ఎప్పుడు మేనిఫెస్ట్ అవుతుంది అంటే చువాంగ్ త్సు చెప్తాడు, నీ పాదానికి ఆ చెప్పు సరిపోయినప్పుడు నీ పాదం మర్చిపోబడుతుంది, చెప్పు మర్చిపోబడుతుంది. అట్లాగే నీ నడుముకి ప్యాంటు సరిపోయినప్పుడు ప్యాంటు మర్చిపోబడుతుంది. ఎప్పుడన్నా ఒక లూజు ప్యాంట్ వేసుకోండి, అట్లా జారిపోతూ ఉంటుంది, మళ్ళీ పైకి అనుకుంటూ ఉండాలి. చీమిడి ముక్కు కారుతూ ఉంటుంది, తుడుచుకుంటూ ఉండాలి. అట్లాగే నీకు సరైన అవగాహన నీ మనసులో వచ్చి కూర్చున్నప్పుడు నీ శరీరము, నీ మనస్సు, హృదయం అన్నీ మర్చిపోబడతాయి. మర్చిపోబడతాయంటే లేవన్నట్టుగా కాదు, ఇక ఏ సమస్య ఉండదని. అందుకని ఒక వ్యక్తికి జీవితం అర్థమైందా అని తెలుసుకోవడానికి ప్రమాణం ఏమిటంటే అతని జీవితంలో ఏ బాధ ఉండదు, ఏ చింత ఉండదు. ఇది చాలా 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 ముఖ్యమైన విషయం. ఒకసారి ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోండి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఒక బ్యూటిఫుల్ స్టేట్మెంట్ ఉంది, పెయిన్ ఈజ్ ఇన్ఎవిటబుల్, సఫరింగ్ ఈజ్ ఆప్షనల్ అని. ఈ భూమి మీద ఉన్న అందరూ నొప్పిని అనుభవించారు, కానీ ఈ భూమి మీద కొందరు ఏ బాధను అనుభవించలేదు. రమణ మహర్షి చేతికి సర్కోమా వచ్చినప్పుడు కూడా అందరూ తను ఓదారుస్తుంటే అప్పుడు తన చేయిని తానే ఓదార్చాడట. అయ్యో పాపం, ఎంత నొప్పిగా ఉందో దీనికి. అదేంటి భగవాన్ మీకు లేదా అంటే, నేను శరీరము అని అనుకుంటే కదా, దానికి ఉండే నొప్పి దానికి ఉంది, నేను దాన్ని చూస్తున్నాను. ఇది చాలా చాలా లోతైన విషయం. అర్థం చేసుకున్నవాడు నిజంగా అదృష్టవంతుడు. సో ఈరోజు నేను గమనించిన, చిన్నప్పటి నుంచి అంటే నాకు ఊహ తెలిసిన తర్వాత నేను సమాజాన్ని, నా చుట్టుపక్కల ఉన్న వ్యక్తుల్ని, బంధువుల్ని, శ్రేయోభిలాషుల్ని, కుటుంబ సభ్యుల్ని నేను తదేకంగా కొన్ని సంవత్సరాలు ఒక సాధన కాని సాధన, అకారణ సాధన చూశాను. ఏడ్చేవాళ్ళని చూశాను, అన్నీ ఉన్న బాధపడేవాళ్ళని చూశాను, చింతించేవాళ్ళని చూశాను. నాకు అర్థమయ్యేది కాదు అసలు. ఏం కావాలరా బాబు మనిషికి? ఎన్ని ఉన్నా పేచి ఉంది, ఎన్ని ఉన్నా ఆరోపణలు ఉన్నాయి, ఎన్ని ఉన్నా ఆక్షేపణలు ఉన్నాయి, ఎంత ఉన్నా ఆందోళన ఉంది, ఎంత ఉన్నా మనసులో అలజడి ఉంది. ఏదో కారణం, ఇటు పోతే అటు, అటు పోతే ఇటు. ఇది ఎలా ఉందంటే, ఓ మంచి డ్రెస్ వేసుకొని ముళ్ళ కంపలన్నీ ఉన్న అడవికి వెళితే ఓ కంప తీసేస్తే ఇంకో కంప తగులుకున్నట్టు, ఆ కంప తీసేస్తే ఈ కంప తగులుకున్నట్టు, ఒక కంప తర్వాత ఒక కంప మనసుకు తట్టుకుంటుంది. దీనికి కారణం ఏమిటి? తర్వాతి కాలంలో నాకు రహస్యం తెలిసింది. నేను తెలుసుకున్న విషయం వేరే వాళ్ళకు ఉపయోగపడ్డదో లేదో కానీ నేను గమనించడం వల్ల 2009 నుంచి ఈనాటి వరకు నేను ఏనాడు ఒక్క క్షణము కూడా బాధపడలేదు. అలాగని మూలకు లేను, ఎక్కడో సన్యాసం తీసుకుని హిమాలయాల్లో లేను, అందరి మధ్యనే ఉంటున్నాను, కానీ బాధ లేదు, చింత అసలే లేదు. కన్నీళ్ళు ఉన్నాయి, కానీ దానికి కారణం బాధనో చింతనో కాదు. ఒక వ్యక్తి వల్ల నేను ఇబ్బంది పడలేదు. సో బాధ అనేది ఎందుకు వస్తుంది? ఎవరో మనల్ని బాధ పెట్టారు, ఏదో కోల్పోయాము, ఏదో అన్నారు, నేను అనుకున్నది జరగలేదు. కానీ జరిగిన సంఘటనని నువ్వు ఓన్ చేసుకున్నప్పుడు బాధ వస్తుంది. సరే, ఒక్క వ్యక్తి ఒక రకంగా ఆలోచించాడు, మనకు నచ్చలేదనుకుంటే పోయే. అట్లా ఎందుకు అన్నాడు? నువ్వు ఎక్స్పెక్టేషన్ చేయకూడదు. ఎక్స్పెక్టేషన్ ఉందా, ఈషన్ మాత్రం ఉన్నా బాధ తప్పదు. ఎన్నో కారణాలు, ఒక వ్యక్తి కార్చే కన్నీళ్ళ వెనుక ఎన్నెన్నో 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 కారణాలు ఉన్నాయి. ఆ కారణాలన్నిటి మూలంలో 2-3 విషయాలే ఉన్నాయి. అంటే ఏదో ఒక విషయానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నావా, దానివల్ల బాధ వస్తుంది. ఏదో ఒకటి నీది కాని దాన్ని కోరుకుంటున్నావా, అప్పుడు వస్తుంది. నీ యొక్క స్థితి పట్ల నువ్వు ఎరుక లేకుండా ఉన్నావా, అప్పుడు వస్తుంది.
సో అంతా మనసుకు సంబంధించింది. శరీరానికి ఏ బాధ ఉండదు. శరీరానికి నొప్పి ఉంటుంది, మనసుకు బాధ ఉంటుంది. సో ఎప్పుడూ ఎవరిని క్యారీ చేయొద్దు మనసులో. మీరు ఆధ్యాత్మికత, ఆశ్రమాలు, ధ్యానాలు, సమారాధనలు, సంతర్పణలు ఇవన్నీ చేసుకోండి సాబ్. కానీ అర్థం చేసుకోవాల్సిన ఏకైక ముఖ్యమైన విషయం, ఆధ్యాత్మికత అంతా కాచి వడబోస్తే 5-6 పదాల దగ్గర అయిపోతుంది. కర్తాభావన వద్దు, పరచింతన వద్దు, దేనికోసం ఎదురు చూడకు, పోల్చుకోకు, ఎక్స్పెక్ట్ చేయకు. ఇవే, ఇంతకుమించి ఏమి లేవు. తర్వాత అతిగా ఊహించుకోవడం, అతిగా ఆలోచించుకోవడం. ఇప్పుడు నేను చెప్పేది ఎప్పుడు ఒకటే, రకరకాల సందర్భాల్లో. మీకు చిన్న కథ చెప్పనా? ఒకసారి ఒక వ్యక్తి ఒక గురువుని కలిశాడంట. గురూజీ, నాకు ఎప్పుడు బాధ అండి, మనసులో ఎప్పుడు ఏదో బాధ, బరువు, ఎట్లా బయటపడాలి? అప్పుడు గురువు నీళ్లు తాగుతున్నాడు. అవునా, కొంచెం గ్లాస్ పట్టుకుంటావా? అది చాలా ముఖ్యమైన గ్లాస్, కింద పెట్టకూడదు, మరి పట్టుకున్నాడు. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మెల్లగా చేయి నొప్పి పెట్టడం స్టార్ట్ అయింది. ఏదో అడుగుతా అన్నావు, గురువు గ్లాస్ తీసుకోవట్లే. అప్పుడు అతని దృష్టి అంతా గ్లాస్ మీదకి వచ్చింది. గురువు గారు గ్లాస్ పట్టుకోవయ్యా, గురువు కోసం మాత్రం చేయలేవా అంటే, అప్పుడు అన్నాడు, నీళ్ళు తక్కువే ఉన్నా ఎక్కువసేపు పట్టుకునేసరికి చాలా బరువైపోయింది గురూజీ అన్నాడంట. సో ఒక ఆలోచన ఎక్కువసేపు పట్టుకుంటే మరి మనసు భారం కాదా? ఇప్పుడు నువ్వు చేయవలసిందల్లా ఒకటే, మనసులో ఉన్న థాట్స్ని పక్కన పెట్టే ఉద్దేశం ఉంటేనే గ్లాస్ కింద పెట్టు, లేకపోతే నా కొడక పగిలింది నీ పుచ్చే అన్నాడు గురు. ఇన్సైట్, సడన్లీ సంథింగ్ హ్యాస్ బీన్ అండర్స్టూడ్ వెరీ డీప్లీ, వెరీ ప్రొఫౌండ్లీ. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, నీ బాధని ఈ ప్రపంచంలో ఎవరు తీసేయలేరు. ఓదార్చే వాళ్ళు ఉంటారు, సానుభూతి చూపించే వాళ్ళు ఉంటారు, తాత్కాలికంగా పక్కకు జరిపే వాళ్ళు ఉంటారు. అది పక్కకు జరుగుతుంది బాధ. నీ యొక్క సఫరింగ్ మూలంలోకి నీవు తొంగి చూడనంత వరకు నీకు విముక్తి లేదు. ఈ ఒక్క విషయంలో ఇది బ్రూటల్ రియాలిటీ. నీ ఆర్థిక సమస్యలు వేరేవాడు తీర్చొచ్చు, కానీ ఎట్లయితే నీ ఆకలి వేరేవాడు తింటే తీరదు, వేరేవాడు నిద్రపోతే నీకెట్లా శక్తి రాదు, వేరేవాడు మైథునం చేస్తే నీకెట్లా ఆర్గాజం కలగదు, అట్లాగే వేరేవాడు సానుభూతి చూపించినా, ఓదార్చినా బాధపోదు. అందుకని అట్లాంటి చక్కర్లో పడకండి. సూచన మాత్రమే. ఒక వ్యక్తి నిజంగా బాధపడి మరణించాలనుకుంటే నేను చెప్తాను, ఆల్ ద బెస్ట్. ఎందుకంటే చెప్పడానికి ఏముంది, ఎంతగాని చెప్తావు, ఇంతే, చాలా కొంచెం. సో ఒక ముఖ్యమైన విషయం చెప్తా, ఇది పుస్తకాల్లో అత్యంత అరుదుగా రాయబడ్డదో, లేకపోతే మీరు చాలా వెతికితే తప్ప దొరకదు. ఏమీ చేయకుండా ఉండడము, చేయడము అన్నది ఇర్రెలవెంట్ థింగ్స్. ఆలోచనల వల్ల నువ్వు బాధింపబడుతున్నావా లేదా అన్నది రిలవెంట్ థింగ్. ఒక వ్యక్తి ఏమీ చేయకుండా ఉంటూ కూడా అతని మనసులో బాధించే ఆలోచనలు కానీ, పరచింతన కానీ, ఎదురు చూడడం కానీ, పోలిక కానీ, ఎక్స్పెక్టేషన్ కానీ, అంటే అంచనాలు కానీ లేనప్పుడు అంతకంటే గొప్ప జీవితం ఇంకొకటి లేదు. కానీ అంత ఆషమాషి కాదు. ఎవరి మనసు పరిపూర్ణ ప్రక్షాళన జరిగిందో అట్లాంటి వాడికి మాత్రమే అది సాధ్యం. నిన్న ఒక మాట చెప్పాను, ఎవరో నాకు ఫోన్ కూడా చేశారు. ఇది ఎలా అని అడిగారు. ఏమిటది? నేను చెప్పిన మాట, ఒక జీవితం అర్థం కాని వాడికి వేరు వేరు ఆలోచనలు వస్తాయి, అందులో అతను ఏరుకొని ఏదో చేస్తాడు. జ్ఞానము కలిగిన జ్ఞాని ఎవడయ్యా అంటే, అతను ఏది ఆచరించగలడో అటువంటి ఆలోచనలే వస్తాయి. మిగతా అప్పుడు ఏ ఆలోచనలు రావు. అతను దేన్ని చూసినా నిష్పక్షపాతంగా అట్లా చూస్తాడంతే. ప్రతిదీ ఆలోచనగా మారదు, ప్రతిదీ ఇన్ఫర్మేషన్గా మారదు. సో ఇప్పుడు మనుషులతో మీకు ఇబ్బంది బాధపడుతున్నారా? దాని సంకేతం ఒక్కటే, యు ఆర్ అన్ఫిట్ టు లివ్ విత్ పీపుల్. ఒక కుక్కను పెంచుకోండి, ఎప్పుడు బాధ ఉండదు. అందుకని బాధని తప్పించుకొని పారిపోకు, దాన్ని చూసి అర్థం చేసుకో. మనసులోని మబ్బులు పక్కకు చెరిగితే వెలుగు తానంతటదే వస్తుంది. నిజము, సత్యము, ఆనందము, ప్రశాంతత, హాయి బయట కాదు, నీలోనే దాగి ఉంది. అది గుర్తించిన రోజు బాధ శాశ్వతంగా మాయమవుతుంది. ఎన్ని ఉన్నా బాధ ఉందా? అవన్నీ సెకండరీ, బాధనే ప్రైమరీ అవుతుంది. దయచేసి నేను చెప్పే మాట వినండి. కాస్త శరీరము, మనస్సు గట్టిగా ఉన్నప్పుడే ఈ విషయం మీద విచారణ చేయాలి.
ఒక్కసారి పక్కకు జరిగిందా ఇక ఒక రోలర్ కోస్టర్లో అట్లా కొట్టుకుపోతుంది మనస్సు. చాలా కష్టం మేల్కోవడం. వినాలి, కొంతకాలం పాజ్ ఇవ్వాలి, ఒకదాన్ని ఎండ్ చేయగలగాలి. అట్లా చేసిన వారు ఎవరైనా ధన్యుడు సుమతి. అందుకని ఇన్ని ఉండి దయచేసి బాధపడకండి. వేరే వాళ్ళతో చెప్పుకున్నా పోదది, అది నేను చెప్పాలనుకుంటున్నా. వేరే వాళ్ళ ఓదార్పుని ఆశించొద్దు. అసలు సమస్యలోకి తొంగి చూడండి, ఎలా అని అడగొద్దు. నీ అవగాహన లోపం వల్లే బాధ వస్తుంది. ఒప్పుకో డాడీ, ఒప్పుకో, ఒప్పుకో, హాయి ఉంటుంది. నిజంగా పని ఎప్పుడు జరుగుతుంది, నిజంగా లోక కళ్యాణం ఎప్పుడు జరుగుతుంది? నీ అంతర్గతంగా ఇవన్నీ పోయిన తర్వాత ఆ వ్యక్తి చేస్తే లోక కళ్యాణం, లేకపోతే సర్వనాశనం, పెంట. ఆలోచనల్లో స్పష్టత లేనివాడు, బాధలు ఉన్నవాడు, దుగ్ధం ఉన్నవాడు, ఎక్స్పెక్టేషన్స్ ఉన్నవాడు, వాడు సేవ చేసినా అందులో ఎక్స్పెక్టేషనే ఉంటుంది. వాడు ప్రేమించిన ఎక్స్పెక్టేషనే. ఇవేవి లేనప్పుడు అక్కడ ప్రేమ గుబాళిస్తుంది, స్నేహం గుబాళిస్తుంది. ఇవన్నీ మీకు తెలియదని కాదు. శివశక్త్యా యుక్తో యది భవతి శక్తప్రభవితుం న చేదేవం న ఖలు కుశలః స్పందితుమపి నిత్యం ఆరాధ్యాం హరిహర విరంచాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృతపుణ్యః ప్రభవతి తనీయాం సంపాసుం తవ చరణ పంకేరుహభవం విరంచి సంచిన్వన్ విరచయతి లోకాన వికలం వహత్యేనం శౌరిః కథమపి సహస్రేణ శిరసా హరః సంక్షుదైన్యం భజతి భసితోద్ధూలన విధిం అవిద్యానామంతస్థిమిరమహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణి గుణనికా జల్మలి జలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపు వరాహస్య భవతి త్వదన్యః వాణిభ్యామభయవరదో దైవతగణః త్వమేక నైవాసి ప్రకటితవరాభీత్యభినయా భయాత్రాతుం ధాతుం ఫలమపి చ వాంఛా సమధికం శరణ్యే లోకానాం తవ హి చరణావేప నిపుణౌ శృతిశ్రుతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. శంకరుడు అంటే జ్ఞానమే, దృష్టి, సరైన దృష్టి. ఎవరెవరు వింటున్నారు, ఈ క్షణం మీ అందరి జీవితంలో ఉన్న బాధలన్నీ తొలగిపోవాలి. శ్రీ సరస్వతి.